అదేవిధంగా మా బీసీ బిడ్డలకు మీకు తెలుసు ఎంత కొట్లాడుతున్నామో మనం బీసీ బిల్లు సాధించుకోవడానికి. కాబట్టి బీసీ బిల్లు సాధించుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి శక్తులు, నీతి ఉన్నటువంటి శక్తులు, జాగృతి లాంటి శక్తులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఊరు నుండి బీసీ బిడ్డలు ఆ మీటింగ్కి తరలి రావాలని కోరుతా ఉన్నాను. అట్లానే మా దళిత బిడ్డలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఎక్కడ ఆకృత్యాలు జరిగితే అక్కడ వచ్చి మీ వెంట నిలబడ్డాం. రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి రావాలని మీకోసం పాటుపడుతూ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడినటువంటి ఏకైక సంస్థ జాగృతి. మరి ఆ సంస్థ ఇవాళ పార్టీగా మారబోతా ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి దళిత బిడ్డలు తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా మా లంబాడ బిడ్డలు మీకు తెలుసు, మొన్న మనం హాతీరామ్ మఠంని కాపాడడంతో మొదలు పెట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మరి మా లంబాడ బిడ్డలు ప్రతి తండా నుంచి తరలి రావాలని కోరుతా ఉన్నాం. మా ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. ఎరకల నాంచారమ్మని ఎవరు గుర్తు చేయలేదు. కొమరం భీం విగ్రహాన్ని పెట్టాలని ఉద్యమ కాలంలో పోతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తిగా ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సమ్మక్క సారలమ్మల రాజ్యం తీసుకురావాలని ఆరాటపడేటటువంటి వ్యక్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రతి గూడెం నుంచి, ప్రతి తండా నుంచి, ప్రతి చెంచుపెంట నుంచి ఆ రోజు మీటింగ్కి తరలి రావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మా మైనారిటీ सोदरలను अब सबसे मैं गुजारिश कर रही हूँ, तेलंगाना के आने से पहले जब जिद्दोजहद चल रहा था तेलंगाना का, उस समय हमने बहुत वादे सुने कि तेलंगाना आते ही हमारी ज़िंदगी पूरी बदल जाएगी, तेलंगाना आते ही ये हो जाएगा, वो हो जाएगा, फलक उतर के नीचे आ जाएगा, ऐसे बहुत सारे बातें हमें बताए गए। लेकिन 12 साल हुआ तेलंगाना आने के बाद, कुछ भी नहीं हुआ। इसीलिए हमारे माइनॉरिटी भाइयों से मैं रिक्वेस्ट करती हूँ, खासकर हमारे माइनॉरिटी बहनों से मैं रिक्वेस्ट करती हूँ, अब बड़े तादाद में इस मीटिंग में आइए। एक नई पार्टी जो तेलंगाना में बनने वाली है, वो माइनॉरिटी मुस्लिम की आवाज़ बन के गूंजने वाली ये पार्टी है। आप ज़रूर ये जलसे में शामिल हुई, हमारी हिम्मत अफजाई कीजिए और जो हमें माइनॉरिटीज़ के लिए करना चाहिए उस पर भी हमें बताइए। जो माइनॉरिटी क्रिश्चियन సోదరులు ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా వింగ్ పెట్టినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ, ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఫ్యూచర్లో పార్టీలో కూడా క్రిస్టియన్స్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి చర్చ్ నుండి మరి తరలి రావాలి మా క్రిస్టియన్ సోదరుల సభకు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా.